హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక మంచి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే 2025లో ఆసిఫ్ అలీ మరియు అనస్వర రాజన్ కలిసి నటించినటువంటి రేఖా చిత్రం అనే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. ఈ మూవీ అయితే మాత్రం మంచి మంచి ట్విస్టులతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఇద్దరు పిల్లల స్కూల్కి వెళుతూ ఉండగా ఒక పిల్లవాడు మరొక పిల్లవాడిని చూసి, మా నాన్న సినిమాల్లో నటించాడు, నా కళ్ళతో స్వయంగా చూశాను అని అంటాడు. అది విన్న మరొక పిల్లవాడు ఏం చూశావు అని అనగా ఆ పిల్లవాడు జరిగింది గుర్తు చేసుకుంటాడు. రాత్రి సమయంలో ఒక నలుగురు కలిసి ఒక డెడ్ బాడీని మోసుకుని వెళుతూ ఉండగా ఆ పిల్లవాడు కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వివేక్ నిద్రపోతూ ఉండగా వివేక్ ఫాదర్ వచ్చి వివేక్ ని నిద్ర లేపి, ఎలాగో సస్పెండ్ అయ్యావు కదా, తోటలో పని చేయడానికి రా అని పిలుస్తూ ఉంటాడు. నిజానికి పోలీస్ ఆఫీసర్ వివేక్ డ్యూటీ టైంలో రమ్మీ ఆడి ఆ రమ్మీ గేమ్ లో 15 లక్షలు విన్ అయి ఉంటాడు. కానీ ఆ విషయం స్టాఫ్ మొత్తం వైరల్ అయ్యి తను డ్యూటీ టైంలో రమ్మీ ఆడినందుకు సస్పెండ్ చేసి ఉంటారు. తన గురించి న్యూస్ పేపర్ మరియు టీవీలలో కూడా చెప్పడంతో అందరూ వివేక్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. న్యూస్ పేపర్ లో వర్క్ చేస్తున్న రమ్య వివేక్ ని ఇష్టపడుతూ త్వరలో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క రాజేంద్రకి ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ ఇంట్లో వారు చెప్పినా మాట వినకుండా దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తూ తను చాలా బాధపడుతూ ఫుల్లుగా మందు తాగుతూ ఉంటాడు. అదే టైంలో వివేక్ పై అధికారి బాగా ఆలోచించి వివేక్ గురించి న్యూస్ పేపర్ లో మొత్తం వైరల్ అయ్యింది. ఇప్పుడు సస్పెన్షన్ పూర్తయినప్పటికీ వివేక్ ని ఎక్కడే ఉంచలేం, ఎటువంటి క్రైమ్స్ జరగకుండా ఉండే మారుమూల ప్రాంతానికి వివేక్ ని ట్రాన్స్ఫర్ చేస్తే కొన్ని రోజులకి అందరూ కూడా వివేక్ టాపిక్ మర్చిపోతారు అని ఫిక్స్ అయ్యి మారుమూల ప్రాంతం అయినటువంటి మాలక్కపుర అనే ఏరియాలో పోస్టింగ్ ఇస్తాడు. అయితే వివేక్ ఆ ఏరియాకి వెళ్లి డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే రాజేంద్ర ఫుల్ గా తాగేసి కార్ ఎక్కి డ్రైవర్ ని చూసి ఆ మాలక్కపారాకి వెళ్ళు అని అంటాడు. అలా మాలక్కపారా ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లి డ్రైవర్ ని అక్కడే ఉండమని చెప్పి తను మాత్రం ఫారెస్ట్ లోకి వెళ్లి అక్కడ తన ఒక ప్లేస్ లో కూర్చొని ఫేస్బుక్ లో లైవ్ పెట్టి, నేను ఇప్పుడు చాలా కాలంగా దాచిపెట్టిన సీక్రెట్ చెప్పబోతున్నాను, బాగా సంపాదించి సెటిల్ అయ్యాను కానీ చేసిన పాపం మాత్రం వెంటాడుతుంది. 1985లో నేను ఇంకా ఎలైస్ జ్యువెలర్స్ ఓనర్ అయినటువంటి విన్సెంట్ ఇంకా ఫ్రాన్సిస్ కలిసి ఇక్కడికి వచ్చాం. ఒక మహిళ డెడ్ బాడీని తీసుకుని వచ్చాం. ఆ మహిళ గురించి మాకేమీ తెలియదు, అయినా కూడా పాపం చేశాం. సరిగ్గా ఇప్పుడు నేను ఎక్కడైతే కూర్చుని ఉన్నానో ఇక్కడే ఆ మహిళ బాడీని పూడ్చిపెట్టాం. చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి తన గన్నుతో తానే కాల్చుకుని చనిపోతాడు. దాంతో మీడియాతో పాటు పోలీస్ ఆఫీసర్ అండ్ టీం కూడా ఆ క్రైమ్ సీన్ కి చేరుకుంటారు. రాజేంద్ర తన లైవ్ వీడియోలో బాగా డబ్బు పరపతి ఉన్న బిజినెస్ మ్యాన్ అయినటువంటి విన్సెంట్ పేరు కూడా చెప్పడంతో ఆ న్యూస్ స్టేషన్ మొత్తం కూడా వైరల్ అవుతుంది. మరోపక్క ఆ డబ్బున్న బిజినెస్ మ్యాన్ విన్సెంట్ భార్య ఎలైస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అదే టైంలో విన్సెంట్ కొడుకు వచ్చి విన్సెంట్ ని చూసి అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు అని న్యూస్ ని చూపించగా విన్సెంట్ మాత్రం మనం ప్రతి న్యూస్ కి కూడా రెస్పాండ్ అవ్వవలసిన అవసరం లేదు, పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్నారు కదా, ఆ విచారణ చెయ్యనివ్వు, నిజాలు అవే బయటికి వస్తాయి అని అంటాడు. అదే టైంలో పోలీస్ ఆఫీసర్ వివేక్ అండ్ టీం రాజేంద్ర చనిపోయే ముందు చెప్పిన ఆ ఏరియాకి వెళ్లి అక్కడ తవ్వడం మొదలుపెట్టి అతి కష్టం మీద ఒక అస్థి పంజరాన్ని బయటికి తీస్తారు. అయితే ఆ అస్థి పంజరంతో పాటు మహిళలు కాళ్ళకి పెట్టుకునే పట్టీ కూడా ఒకటే బయటపడుతుంది. పోలీసుల్ని చూసిన డాక్టర్ అస్థి పంజరాన్ని బట్టి చనిపోయింది ఒక మహిళ అని మాత్రమే చెప్పగలను, మిగిలిన డీటెయిల్స్ తెలియాలి అంటే మాత్రం పూర్తి రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటాడు. దాంతో వివేక్ అండ్ టీం వెంటనే చనిపోయిన రాజేంద్ర కాల్ హిస్టరీని చెక్ చేయడం, వ్యాపారవేత్త విన్సెంట్ గురించి తెలుసుకోవడం మొదలు పెడతారు. అలాగే రాజేంద్ర చెప్పిన ఆ మూడవ వ్యక్తి ఫ్రాన్సిస్ ఎవరు అని ఆలోచనలో పడతారు. ఆ తర్వాత చనిపోయిన రాజేంద్ర గురించి తెలుసుకోవడానికి వివేక్ వెళ్లి రాజేంద్ర ఎక్స్ వైఫ్ ని కలవగా ఆమె వివేక్ ని చూసి, బాగా డబ్బుందని నాకు రాజేంద్రకి పెళ్లి చేశారు, కానీ కొడుకు పుట్టిన తర్వాత మేము విడిపోయాం, ఆయన ఎప్పుడూ కూడా నాకు తన గతం గురించి చెప్పలేదు అని అంటుంది. ఆ వెంటనే వివేక్ ఆ ఏరియాలో ఫ్రాన్సిస్ అనే పేరుతో ఉన్న అందరినీ కలుస్తూ
రాజేంద్ర చెప్పిన ఫ్రాన్సిస్ మీరేనా అని అడుగుతూ ఉండగా వాళ్ళందరూ కూడా నాకు రాజేంద్రకి అస్సలు సంబంధం లేదు అని చెప్తూ ఉంటారు. అలా ఒక ఇంటికి వెళ్ళగా కంటి సమస్య ఉన్న ఒక వ్యక్తి బయటికి వచ్చి మా నాన్నకి హాస్పిటల్లో కంటి ఆపరేషన్ జరుగుతుంది, అయినా మీరు అనుకుంటున్న ఫ్రాన్సిస్ మా నాన్న అయ్యే అవకాశమే లేదు, ఆయనకి కంటి సమస్య ఎప్పటి నుంచో ఉంది అని చెప్తాడు. మరోపక్క పోలీసులు 1985వ సంవత్సరంలో మహిళ మిస్సింగ్ అని రిజిస్టర్ అయిన కంప్లైంట్స్ అన్నిటినీ కూడా బయటికి తీసి వారి ఫ్యామిలీస్ ని కలిసి వారికి డెడ్ బాడీతో పాటు దొరికిన కాలు పట్టీని చూపించి ఇది మీ అమ్మాయిదేనా అని అడుగుతూ ఉంటారు. అదే టైంలో పాల్ అనే వ్యక్తి ఆ పట్టీని గుర్తుపట్టి ఇది నా కూతురు లిల్లీదే అని చెప్పి ఆడవడంతో పాల్ డిఎన్ఏని తీసుకుని ల్యాబ్ లో టెస్ట్ కి పంపిస్తారు. ఆ వెంటనే ఎలైస్ జ్యువెలర్స్ ఓనర్ అయినటువంటి విన్సెంట్ గతం గురించి తెలుసుకోవడానికి ఆ విన్సెంట్ సొంత ఊరిలో ఉండే ఒక మహిళని కలవగా ఆ మహిళ వివేక్ ని చూసి విన్సెంట్ బాగా పేదవాడు కానీ బాగా చదువుకోవాలి అనుకునేవాడు, అదే టైంలో చర్చ్ ఫాదర్ విన్సెంట్ ని చారదీసి చదివించాడు. ఆ తర్వాత విన్సెంట్ చాలా కాలం ఆ ఫాదర్ తో పాటునే ఉండేవాడు. ఆ తర్వాత విన్సెంట్ బొంబాయికి వెళ్లి అక్కడ ఎలైస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని వ్యాపారంలో బాగా ఎదిగాడు. ఇప్పుడు ఎలైస్ పేరు మీద చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు అని అంటుంది. ఆ వెంటనే ఎలైస్ జ్యువెలర్స్ ఓనర్ అయినటువంటి విన్సెంట్ ని ఫార్మల్ ఎంక్వైరీకి పిలవగా వివేక్ విన్సెంట్ ని చూసి 1985 కాలంలో మీరు చర్చ్ ఫాదర్ దగ్గరే వర్క్ చేస్తూ ఉండేవాడివి, ఆ చర్చికి 6 కిలోమీటర్ల దూరంలోనే ఇప్పుడు ఆ డెడ్ బాడీ దొరికింది, రాజేంద్ర చనిపోవడానికి ముందు రోజు మీ కంపెనీకి కూడా కాల్ చేసినట్టు కాల్ హిస్టరీలో ఉంది అని అంటాడు. అయితే విన్సెంట్ లాయర్ మాత్రం మా కంపెనీకి రోజు కొన్ని వందల కాల్స్ వస్తాయి, వాటన్నిటికీ కూడా విన్సెంట్ మాట్లాడాడు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా మా టైం వేస్ట్ చేయకండి అని చెప్పి బయటకు వచ్చి మీడియా వాళ్ళని చూసి మాకు పోలీసులంటే రెస్పెక్ట్ ఉంది కానీ ఇక్కడ ఈ కేసుని ఒక ఆన్లైన్ రమ్మీ ప్లేయర్ విచారిస్తున్నాడు అంటూ హేళనగా మాట్లాడి వెళ్లిపోతారు. ఆ వెంటనే డాక్టర్ వివేక్ ని చూసి డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది, నువ్వు శాంపిల్ తీసుకున్న పాల్ కూతురిది కాదు, పాల్ కూతురు కూడా అదే మోడల్లో పట్టీలు వాడి ఉండవచ్చు బట్ ఈ ఎముకలు పాల్ కూతురివి కాదు అని చెప్తాడు. దాంతో ఈ విషయం పాల్ కి చెప్పడానికి వెళ్ళగా వివేక్ ని చూసిన పాల్ కొడుకు చెల్లి మిస్సింగ్ అనే బాధలో ఇంతకాలం ఉన్నాడు, ఇప్పుడు కనీసం తనేమయ్యిందో తెలిసింది అనే ఆనందంతో నాన్న మరణించాడు అని చెప్తాడు. ఆ రోజు రాత్రి కేస్ ఫైల్ చెక్ చేస్తున్న వివేక్ మనం కేవలం మిస్సింగ్ కంప్లైంట్స్ మాత్రమే చెక్ చేస్తున్నాం కానీ ఏదైనా ఫ్రాడ్ చేసి పారిపోయారు అనే చీటింగ్ కేసు కానీ లేదా ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయిన కేసు కానీ ఇలాంటివి చెక్ చేయలేదు, వాటిని కూడా చెక్ చేయాలి అనుకుని 1985 కాలంలో ఇలాంటి కేసులు ఏమైనా రిజిస్టర్ అయ్యి అన్సాల్వ్డ్ గా ఉన్నాయేమో అని చెక్ చేస్తాడు వివేక్. దాంతో ఆ టైంలో చంద్రప్పన్ అనే వ్యక్తి ఇలాంటి కేసు ఒకటి రిజిస్టర్ చేశాడు అని తెలుసుకుని అతి కష్టం మీద చంద్రప్పన్ అడ్రస్ కనిపెట్టి చంద్రప్పన్ ని కలిసి ఎంక్వైరీ చేస్తారు. చంద్రప్పన్ వివేక్ ని చూసి నేను ఆ కేసు ఫైల్ చేసి చాలా కాలం అయ్యింది, అప్పట్లో నేను సినిమాలకి జూనియర్ ఆర్టిస్టులని బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులని సప్లై చేస్తూ ఉండేవాడిని, ఒకరోజు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి నన్ను కలిసి నన్ను హీరో మమ్ముట్టి పక్కన హీరోయిన్ గా పెట్టమని అడిగింది, నేను మాత్రం అది నా వల్ల అవ్వదు, నేను కేవలం జూనియర్ ఆర్టిస్టుల్ని మాత్రమే సప్లై చేస్తాను అని ఆ అమ్మాయిని మమ్ముట్టి మూవీలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా పెట్టడానికి తీసుకుని వెళ్ళాను. అయితే ఆ అమ్మాయి సగం పాట షూటింగ్ లో పాల్గొని తర్వాత నాకు చెప్పకుండానే వెళ్లిపోయింది. ఆ తర్వాత రోజు షూటింగ్ లో ఆ అమ్మాయి లేకపోవడంతో కంటిన్యూటీ మిస్ అవుతుందని డైరెక్టర్ బాగా తిట్టాడు. ప్రొడ్యూసర్ నుంచి నాకు లీగల్ ఇష్యూ వస్తాయని నా ఫ్రెండ్ అనడంతో ఆ అమ్మాయి నా దగ్గర దొంగతనం చేసి పారిపోయింది అని ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆ కంప్లైంట్ కాపీని ప్రొడ్యూసర్ కు చూపించవచ్చు అని ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశాను. ఆ అమ్మాయి నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆ అమ్మాయి పేరు రేఖ, నిన్న కూడా ఆ అమ్మాయి ఫేస్ చూశాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న వివేక్ షాక్ అయ్యి రేఖ ఫోటో నీ దగ్గర ఉందా, ఎలా చూశావు అని అంటాడు. దానికి చంద్రప్పన్ రేఖ ఫస్ట్ డే షూటింగ్ లో పాల్గొంది కదా, ఆ పాటలో ఒక షాట్ లో రేఖ కనిపిస్తుంది అని ఆ పాట ప్లే చేసి రేఖ ఫేస్ ని చూపిస్తాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. ఆ వెంటనే వివేక్ కి వెళ్లి పై అధికారిని కలిసి 1985లో జూనియర్ ఆర్టిస్ట్ రేఖ మీద చీటింగ్ కేసు ఫైల్ అయ్యింది, మనకు దొరికిన అస్థి పంజరం రేఖాదే అయి ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే రాజేంద్ర చనిపోవడానికి ముందు ఒక ఫోన్ నెంబర్ నుంచి రాజేంద్రకి రిపీటెడ్ గా ఫోన్
కాల్స్ వచ్చాయి. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునే పనిలో ఉన్నాము అని అంటాడు వివేక్. ఆ వెంటనే రేఖ ఫోటోని డిజిటల్ గా పెయింటింగ్ గీయించిన వివేక్ దాన్ని తీసుకుని వెళ్లి మూవీ షూటింగ్ లో పాల్గొన్న జూనియర్ ఆర్టిస్టులందరినీ కలిసి రేఖ గురించి తెలిసేమో అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అదే టైంలో విన్సెంట్ లాయర్ వెళ్లి విన్సెంట్ ని కలిసి సైబర్ క్రైమ్ టీమ్ లో ఉన్న మన వారి చేత వివేక్ గీయించిన ఫోటోని తీసుకుని వచ్చాను అని ఆ రేఖ ఫోటోని విన్సెంట్ కి చూపించగా విన్సెంట్ ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అప్పటి వరకు కేసుని అస్సలు పట్టించుకోకుండా కూల్ గా ఉంటున్న విన్సెంట్ చాలా భయపడడం మొదలు పెడతాడు. మరో పక్క వివేక్ వెళ్లి రేఖ యాక్ట్ చేసిన మూవీకి సంబంధించిన అసోసియేట్ డైరెక్టర్ ని కలిసి ఎంక్వైరీ చేయగా ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఒక అమ్మాయి కాళ్ళకి పట్టీలు పెట్టుకుని నన్ గెటప్ లో నా దగ్గరికి వచ్చి మీరే కదా పోయిన సంవత్సరం వచ్చిన మమ్ముట్టి సినిమాలో మమ్ముట్టికి జుట్టు లేకుండా గుండి చేయించి యాక్ట్ చేయించారు. అలా చేయడం నాకేమీ నచ్చలేదు. మమ్ముట్టి తన హెయిర్ స్టైల్లోనే అందంగా ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి చాలా అందంగా అనిపించింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమైందో కూడా నాకు తెలియదు. కానీ మూవీలో ఉండి ఉంటే మాత్రం మంచి స్థాయికి ఎదిగి ఉండేది అని అంటాడు. అదే టైంలో విన్సెంట్ లాయర్ వెళ్లి స్టేట్ మినిస్టర్ ని కలిసి ఒక ఫైల్ తనకిచ్చి మేము ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎంతెంత లంచాలు ఇచ్చామని మొత్తం ఆధారాలు ఉన్నాయి. ఆ 1985 అస్థిపంజరం కేసు విచారణ ఆపకపోతే గవర్నమెంట్ కూలిపోతుంది అని వార్నింగ్ ఇస్తాడు. ఆ రాత్రి విన్సెంట్ మనుషులు వెళ్లి రేఖ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చందరప్పన్ని ఫుల్లుగా తాగించి తనని నీళ్ళల్లో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేసి బాడీని డ్రైనేజీలో వేయడంతో తాగిన మత్తులో డ్రైనేజీలో పడి ఊపిరాడకుండా చనిపోయాడు అని అందరూ అనుకుంటారు. అలాగే విన్సెంట్ వల్ల భయపడిపోయిన మినిస్టర్ వివేక్ అండ్ టీమ్ ని కేసు నుంచి తప్పించేసి కేసుని వారు చెప్పినట్లు వినే మరో అధికారికి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ వివేక్ మాత్రం ఎలా అయినా సరే ఆ కేసుని సాల్వ్ చెయ్యాలి అని ఫిక్స్ అవుతాడు. అదే టైంలో రేఖ యాక్ట్ చేసిన మూవీకి అసోసియేట్ గా వర్క్ చేసిన వ్యక్తి వెంటనే వివేక్ కి కాల్ చేసి అప్పట్లో మా మూవీ షూటింగ్ కి పల్లసరి అనే ఒక రిపోర్టర్ వచ్చేవాడు. ఆ రిపోర్టర్ అప్పట్లో షూటింగ్ లొకేషన్ లో ఇంకా ఎక్కువ ఫొటోస్ తీసి ఉండే అవకాశం ఉంది. నువ్వు వెళ్ళి ఆ రిపోర్టర్ ని కలిస్తే ఏదైనా డీటెయిల్స్ దొరకవచ్చు అని ఆ రిపోర్టర్ డీటెయిల్స్ మొత్తం ఇస్తాడు. దాంతో వివేక్ వెళ్లి ఆ రిపోర్టర్ ని కలవగా ఆ రిపోర్టర్ వివేక్ ని చూసి అప్పట్లో నేను ఎవరికి భయపడే వాణ్ణే కాదు, ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మొహమాటం లేకుండా అడిగేసేవాణ్ణి అంటూ రేఖ యాక్ట్ చేసిన మూవీ సెట్ లో తీసిన ఫొటోస్ ని వివేక్ కి చూపిస్తాడు. ఆ ఫొటోస్ లోని ఒక ఫోటోలో రేఖ పక్కనే మరొక మహిళ నన్ గెటప్ లో ఉండడం చూస్తాడు వివేక్. అయితే రేఖ పక్కన ఉన్న నన్ డ్రెస్సింగ్ మిగిలిన ఆర్టిస్టుల అందరికన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అది గమనించిన వివేక్ అంటే రేఖ పక్కన రేఖతో క్లోజ్ గా ఉన్న ఆ మహిళ బహుశా నిజమైన నన్ అయి ఉంటుంది ఆలోచించి షూటింగ్ జరిగిన ప్రాంతంలోనే ఉన్న ఒక చర్చికి వెళ్లి అక్కడ రేఖ పక్కనే ఉన్న నన్ అయినటువంటి ఆ స్టెఫీని కలుస్తాడు. స్టెఫీ వివేక్ ని చూసి ఆ రేఖ తెర మీదనే కాదు నిజ జీవితంలో కూడా నటిస్తుంది, రేఖ ఒక నమ్మక ద్రోహి అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. ఇక్కడే స్టోరీ గతానికి అంటే 1985కి వెళ్తుంది. ఈ స్టెఫీ సిస్టర్ ఉంటున్న చర్చికి దగ్గరలోనే మమ్ముట్టి మూవీ షూటింగ్ జరుగుతూ ఉండడంతో నన్నైనటువంటి సిస్టర్ స్టెఫీ ఎలా అయినా తన ఫేవరెట్ హీరో మమ్ముట్టిని చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ షూటింగ్ లో యాక్ట్ చేయడానికి రేఖ కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. సరిగ్గా అదే టైంలో షూటింగ్ స్పాట్ కి మమ్ముట్టి రావడంతో అందరూ మమ్ముట్టిని చూడడానికి పరుగులు తీస్తూ ఉంటారు. రేఖ కూడా హార్డ్ కోర్ మమ్ముట్టి ఫ్యాన్ కావడంతో మమ్ముట్టిని చూడడానికి వెళ్ళబోతూ ఉంటుంది. అయితే ఆ ప్రాసెస్ లో రేఖకి ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన నన్ గెటప్ డ్రెస్ చిరిగిపోతుంది. దాంతో ఏం చెయ్యాలో తెలియక పక్కనే చర్చి ఉండడం చూసి అక్కడికి వెళ్లి సిస్టర్ స్టెఫీని కలిసి వారు వేసుకునే నన్ను బట్టలు తీసుకుంటుంది. అలా స్టెఫీ మరియు రేఖల మధ్య పరిచయం ఏర్పడగా స్టెఫీ కూడా రేఖతో పాటు షూటింగ్ ఏరియాకి వెళ్లి మమ్ముట్టిని చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో మూవీ ప్రొడక్షన్ వ్యక్తి వచ్చి రేఖని చూసి నువ్వు వేసుకున్న డ్రెస్ మేము ఇచ్చింది కాదు, ఒరిజినల్ నన్ డ్రెస్ కి మనం వాడే నన్ డ్రెస్ కి కలర్ చేంజ్ ఉంది అని తిరిగి మళ్ళీ షూటింగ్ లో వాడుతున్న డ్రెస్ నే ఇస్తాడు. ఆ వెంటనే రేఖ వెళ్లి షూటింగ్ లో పాల్గొంటూ షూటింగ్ గ్యాప్ లో స్టెఫీ సిస్టర్ తో మాట్లాడుతూ స్టెఫీకి బాగా దగ్గరవుతూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి రిపోర్టర్ పల్లసరి వచ్చి మమ్ముట్టిని అవమానపరిచినట్లుగా ప్రశ్నలు వేయడంతో మమ్ముట్టి ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్లిపోతాడు. ఆ టైంలో రిపోర్టర్ తీసిన ఫొటోస్ లోనే స్టెఫీ మరియు రేఖలు పక్క పక్కన కనిపిస్తారు. ఆ రోజు రాత్రి షూటింగ్ జరుగుతూ ఉండగా మధ్యలో వర్షం పడడంతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోతుంది. దాంతో రేఖ స్టెఫీని చూసి ఇందాక అసోసియేట్ డైరెక్టర్ గారు నన్ను చూసి రేపు నీకు ఒక డైలాగ్ సీన్ ఉందని చెప్పారు, బహుశా మమ్ముట్టి గారితోనే డైలాగ్ చెప్పాలనుకుంటా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో స్టెఫీ రేఖని చూసి వర్షం పడి షూటింగ్ ఆగిపోయింది కదా, ఇక్కడ అందరితో పాటు
నిద్రపోవడమే కదా, అదేదో నాతో పాటు వస్తే నైట్ మా చర్చిలోనే డిన్నర్ చేసి నిద్రపోవచ్చు. పైగా ఈ రోజు మా చర్చిలో మా సీనియర్ సిస్టర్ కూడా లేదు, సో నేనే సీనియర్ సిస్టర్ ని అని అనడంతో రేఖ కూడా స్టెఫీతో కలిసి చర్చికి వెళ్తుంది. అక్కడ సిస్టర్స్ అందరూ కలిసి ప్రే చేసి డిన్నర్ తింటూ ఉంటారు. వారితో కలిసి డిన్నర్ చేస్తున్న రేఖ తనకి నాన్ వెజ్ కర్రీ వడ్డిస్తూ ఉండగా రేఖ మాత్రం నేను నైట్ టైం నాన్ వెజ్ తినను అని చెప్పి ఓన్లీ వెజ్ కర్రీ తిని తనకిచ్చిన రూమ్ లోకి వెళ్లి నిద్రపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ చర్చిలో పనిచేసే పని మనిషి బీరువా పగలగొట్టి ఉండడం చూసి షాక్ అవుతుంది. అలాగే రాత్రి చర్చిలో పడుకున్న రేఖ కూడా కనిపించకుండా పోయి ఉంటుంది. ఆ బీరువాలో ఉన్న పెద్ద మొత్తంలో నగలు డబ్బులు మొత్తం దొంగలించబడి ఉంటుంది. అలా జరిగింది మొత్తం చెప్పిన స్టెఫీ మేము ఒక హాస్పిటల్ కట్టించడం కోసం ప్రజల నుంచి ఇంకా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న వ్యాపారవేత్తల నుంచి పెద్ద మొత్తంలో డొనేషన్స్ తీసుకున్నాం, అది మొత్తం దొంగలించబడింది. అయితే ముక్కు మొహం తెలియని రేఖని చర్చిలోకి తీసుకుని వచ్చింది నేనేనని నింద మొత్తం నా మీదే పడింది. ఈ దొంగతనం విషయం బయటకు వస్తే మేము చాలా నిర్లక్ష్యంగా ఉన్నామని, ఫ్యూచర్ లో మాకు ఎవరో కూడా డొనేషన్స్ ఇవ్వరు, అందుకే అఫీషియల్ గా కేసుని ఫైల్ చేయకుండా పోలీసులు రేఖ కోసం వెతికారు, కానీ రేఖ జాడ తెలియలేదు అని అంటుంది. దాంతో వివేక్ వెంటనే ఆ రాత్రి చర్చిలో ఉన్న నన్స్ అండ్ స్టాఫ్ అడ్రస్ మొత్తం చెప్పండి అని అంటాడు. స్టెఫీ మాత్రం వారిలో కొంతమంది చనిపోయారు, మరి కొంతమంది వేరు వేరు ప్లేసెస్ లో ఉన్నారు అని వాళ్ళ పేర్లు అడ్రస్ లో చెప్తుంది. అదే టైంలో వివేక్ టీమ్ లోని వ్యక్తి ఫోన్ చేసి రాజేంద్రన్ చనిపోవడానికి ముందు రాజేంద్రన్ కి రెగ్యులర్ గా ఫోన్ చేసిన వ్యక్తి పేరు సజీవన్, అతను ఇలంజి తారా అనే ప్రాంతంలో ఉంటాడు అని చెప్తాడు. అది విన్న వివేక్ స్టెఫీ ఇచ్చిన లిస్ట్ లో బేబీ అనే వ్యక్తి కూడా ఆ ప్రాంతంలోనే ఉంటాడు అని రాసి ఉంటుంది. దాంతో సజీవన్ ఉన్న లొకేషన్ కి వెళ్లి సజీవన్ తో ఫైట్ చేసి సజీవన్ మరియు సజీవన్ ఫ్రెండ్ అయినటువంటి బినును చూసి రాజేంద్రన్ కి ఎందుకు మీరు ఫోన్ కాల్స్ చేశారు అని అడుగుతాడు. దాంతో సజీవన్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. 1985లో ఒక రోజు సజీవన్ మరియు బిను స్కూల్ కి వెళుతూ ఉండగా బిను సజీవన్ ని చూసి మా నాన్న మమ్ముట్టి సినిమాలో యాక్ట్ చేశాడు, రాత్రి మా నాన్న ఇంకా మరో ముగ్గురు కలిసి ఒక శవాన్ని మోసుకుంటూ వెళ్లే సీన్ తీశారు, నేను కిటికీలో నుంచి మొత్తం చూసి మా నాన్నని రాత్రి మీరేం చేశారని అడిగితే ఇదంతా కూడా సినిమా షూటింగ్ అని చెప్పారు అని సజీవన్ కి చెప్తాడు. ఆ తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది, కానీ ఆ సినిమాలో ఎక్కడా కూడా ఆ సీన్ అయితే కనిపించదు. అప్పటి నుంచి సజీవన్ మరియు బినుకి ఆ నైట్ ఏం జరిగిందా అనే అనుమానంగానే ఉంటుంది. అయితే పెరిగి పెద్దయిన తర్వాత ఒకరోజు ఇద్దరు కలిసి బిను ఫాదర్ బాబీకి బాగా మందు తాగించి నువ్వు చర్చిలో వాచ్మ్యాన్ గా పనిచేసే టైంలో రాత్రి టైంలో ఒక అమ్మాయిని మోసుకుని వెళ్లారు కదా, అది ఎవరిని అడుగుతారు. అయితే తాగిన మత్తులో ఉన్న బాబీ పూర్తిగా ఏమీ చెప్పకుండా మేము ఒక శవాన్ని పూడ్చి పెట్టేశామంటూ రాజేంద్రన్ పేరు చెప్తాడు. దాంతో వారికి పూర్తిగా ఏం జరిగిందో తెలియనప్పటికీ రాజేంద్రన్ పేరు చెప్పారు కాబట్టి ఒక కొత్త సిమ్ కార్డు తీసుకుని రాజేంద్రన్ కి ఫోన్ చేసి మీరు ఒక శవాన్ని పూడ్చి పెట్టారు, మాకు ఆ విషయం తెలుసు అంటూ తనని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు అడగడంతో అసలే ఆ సంఘటననే తలుచుకుని బాధపడుతున్న రాజేంద్రన్ వారు అడిగినట్లే డబ్బు ఇచ్చేసి ఆ తర్వాత రోజే రాజేంద్ర ఫేస్బుక్ లైవ్ పెట్టి రేఖా బాడీ గురించి చెప్పి చనిపోతాడు. అలా సజీవన్ మరియు బినులో జరిగింది మొత్తం చెప్తారు. మరో పక్క వివేక్ ని పెళ్లి చేసుకోబోతున్న రమ్య వివేక్ చెప్పినట్లుగానే రేఖా మీద ఒక ఆర్టికల్ రాయాలి అని ఫిక్స్ అయ్యి ఇప్పటి వరకు వివేక్ కలిసిన అందరినీ రమ్య కలుస్తూ రేఖా గురించి తెలుసుకుని రేఖా మీద ఒక ఆర్టికల్ ని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత రోజు వివేక్ మళ్ళీ బినుని కలవడానికి వెళ్ళగా అప్పటికే విన్సెంట్ మనుషులు బిను మరియు సజీవన్ ఇద్దరిని కూడా చంపేసి ఆత్మహత్యలాగా చిత్రీకరించి ఉంటారు. ఆ రోజు రాత్రి వివేక్ మళ్ళీ కేసుకు సంబంధించిన ఫైళ్లు ఫొటోస్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉండగా అప్పుడే ఆ ఫొటోస్ లో కంటి సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తిని చూడగానే వివేక్ కి ఇంతకు ముందు ఫ్రాన్సిస్ కోసం వెతికే టైంలో ఒక కుర్రవాడు వివేక్ ని చూసి మా నాన్నకి ఎప్పటి నుంచో కంటి సమస్య ఉంది, మీరు వెతుకుతున్న ఫ్రాన్సిస్ మా నాన్న అయ్యే అవకాశం లేదు అని చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. దాంతో వెంటనే ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఫ్రాన్సిస్ ని కలిసి ఆ షూటింగ్ స్పాట్ లోని ఫొటోస్ ని చూపించి ఇది నువ్వే అయి ఉంటావని నాకు అనిపిస్తుంది, రాజేంద్ర చెప్పిన ఫ్రాన్సిస్ నువ్వే అయి ఉంటావు, నిజం ఒప్పుకో, రేఖకి అన్యాయం చేసిన అందరూ కూడా ఇప్పుడు చనిపోతున్నారు, చనిపోయే ముందైనా నిజం చెప్పు అని అంటాడు. దాంతో ఫ్రాన్సిస్ నిజం చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడ స్టోరీ గతానికి అంటే 1985కి వెళ్తుంది. చర్చి ఫాదర్ చదివించడంతో చదువుకుంటున్న విన్సెంట్ ఆ చర్చిలోనే ఉంటూ చర్చి ఫాదర్ చెప్పిన పనులన్నీ చేస్తూ ఫాదర్ కి తెలియకుండా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అయితే విన్సెంట్ దొంగతనం చేయడం చూసిన వంట మనిషి పుష్పం విన్సెంట్ చేసే దొంగతనాల్లో వాటాలు తీసుకుంటూ ఉంటుంది. అలా ఇద్దరు ఒకరికొకరు దగ్గర అయ్యి లవ్ చేసుకుంటూ చర్చిలో దొంగతనాలు చేస్తూ ఉంటారు.
ఉంటారు. కొన్నిసార్లు ఆ దొంగతనాలకి వాచ్మెన్ బేబీ హెల్ప్ కూడా తీసుకుని దొంగతనాలు చేస్తూ ఉంటారు. అదే టైంలో పుష్పకి చర్చిలో ఉన్న బీరువాల్లో చాలా మొత్తంలో డొనేషన్స్ రూపంలో వచ్చిన డబ్బు బంగారం ఉంది అని తెలిసి చిన్న చిన్న దొంగతనాలు కాదు పెద్ద దొంగతనం చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి అదే విషయాన్ని విన్సెంట్ కి కూడా చెప్పి సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగే సీక్రెట్ గా ఆ బీరువాకి నకిలీ తాళం కూడా చెయ్యిస్తుంది పుష్పం. అయితే పుష్పం నకిలీ తాళం చేయించిందన్న విషయం ఆ ప్రాంతంలోనే ఉండే బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి రాజేంద్ర మరియు ఫ్రాన్సిస్ లకి తెలిసి పుష్పంని అనుమానిస్తూ ఉంటారు. ఆ తర్వాత సరిగ్గా అదే ప్రాంతంలో మమ్ముట్టి సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ రోజు చర్చిలోని మెయిన్ సిస్టర్ పని ఉండి వేరే ప్రాంతానికి వెళ్లిపోయి ఉండడంతో పుష్పం వెంటనే ఈ రాత్రికే దొంగతనం చెయ్యాలి అని బేబీ ద్వారా విన్సెంట్ కి కబురు పంపుతుంది. దాంతో బేబీ, పుష్పం మరియు విన్సెంట్ లు దొంగతనానికి రెడీ అవుతూ ఉండగా రాజేంద్ర మరియు ఫ్రాన్సిస్ లు వారినే పరిశీలిస్తూ ఉంటారు. ఆ టైంలోనే షూటింగ్ లో వర్షం పడడంతో స్టెఫీ రేఖాని చర్చికి తీసుకుని వస్తుంది. అయితే పుష్పం తన ప్లాన్ లో భాగంగా నాన్ వెజ్ కర్రీలో మొత్తం మంది కలిపి నన్స్ అందరికీ పెట్టగా రేఖ మాత్రం నేను నైట్ టైం నాన్ వెజ్ తినను అని అంటుంది. దాంతో బాగా ఆలోచించిన పుష్పం రేఖ మెలకుగా ఉంటే దొంగతనం చేయడం చూసేస్తుంది. దానికి బదులుగా రేఖని చంపేసి బాడీని మాయం చేసేస్తే రేఖనే దొంగతనం చేసింది అని అందరూ అనుకుంటారు అని తన ప్లాన్ లో మార్పు చేసి రేఖ రూమ్ లోకి వెళ్లి రేఖ గొంతు నొక్కి చంపేస్తుంది. దాంతో విన్సెంట్ మరియు వాచ్మెన్ బేబీ కలిసి ఆ బాడీని బయటికి తీసుకుని వెళుతూ ఉంటారు. ఆ సమయంలో వారిని అనుమానిస్తున్నటువంటి రాజేంద్ర మరియు ఫ్రాన్సిస్ అక్కడికి వెళ్లి జరుగుతున్నది మొత్తం చూసి షాక్ అవుతారు. విన్సెంట్ వెంటనే వారికి కూడా వాటా ఇస్తామని అనడంతో ఫ్రాన్సిస్ ఒప్పుకుంటాడు. కానీ రాజేంద్ర మాత్రం అందుకు ఒప్పుకోకుండా మీరు చేస్తున్నది తప్పు అని అంటూ ఉంటాడు. దాంతో విన్సెంట్ రాజేంద్రాన్ని చూసి మేము ఒకవేళ దొరికిపోతే నిన్ను కూడా ఇరికిస్తాము అని చెప్పడంతో దాంతో రాజేంద్ర కూడా ఇష్టం లేకుండానే వారితో కలిసి ఆ బాడీని మోసుకుంటూ వెళ్లి పూడ్చి పెడతారు. ఆ టైంలోనే వాచ్మెన్ బేబీ కొడుకు కిటికీలో నుంచి చూసి ఉంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి వాళ్ళు దొంగతనం చేసిన డబ్బు మొత్తం వాటా చేసుకుని వెళ్లిపోతారు. అలా ఫ్రాన్సిస్ జరిగింది మొత్తం చెప్పి వివేక్ ని చూసి పుష్పం మరియు విన్సెంట్ లు బొంబాయికి వెళ్లిపోయి బిజినెస్ చేశారు. పుష్పం తన పేరుని ఎలైస్ గా మార్చుకుంది. ఆమె ఇప్పుడు విన్సెంట్ భార్య అని అంటాడు. జరిగింది మొత్తం తెలుసుకున్న వివేక్ పుష్పం పేరుతో ఒక బుక్ ని కొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఎలైస్ అలియాస్ పుష్పం కి పంపుతాడు. అది చూసి షాక్ అయిన పుష్పం విన్సెంట్ ని చూసి నిజం తెలిసిన ఎవరో కూడా బ్రతికి ఉండకూడదు, ఆ పోలీసుని కూడా చంపేయి అని అంటుంది. ఆ వెంటనే వివేక్ వెళ్లి పై అధికారిని కలిసి కేసు డీటెయిల్స్ మొత్తం చెప్పగా పై అధికారి వివేక్ ని చూసి అంతా ఓకే కానీ మనకి అసలు ఆ రేఖ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అదేమీ తెలియదు, అవి కూడా తెలియాలి అని అంటాడు. ఆ వెంటనే వివేక్ అక్కడి నుంచి వెళుతూ ఉండగా విన్సెంట్ మనుషులు వచ్చి తన కారుకి యాక్సిడెంట్ చేస్తారు. అయితే వివేక్ అతి కష్టం మీద తన ప్రాణాలతో బయటపడగా అదే సమయంలో జగదీష్ అనే ఒక సినిమా యాక్టర్ పేపర్ లో రేఖ గురించి ఆర్టికల్ చదివి రమ్యకి కాల్ చేసి రేఖ గురించి నాకు తెలుసు అని అంటాడు. దాంతో వివేక్ వెళ్లి జగదీష్ ని కలవగా జగదీష్ వివేక్ ని చూసి 1985 అంటే నేను సినిమాల్లోకి వచ్చిన మొదట్లో ఒక సినిమాలో నా నటన బాగుంది అని నాకు ఒక లెటర్ వచ్చింది. నేను కూడా నాకు వచ్చిన మొదటి లెటర్ కావడంతో ఆ లెటర్ ని చాలా జాగ్రత్తగా దాచుకుని ఆ లెటర్ రాసిన రేఖకి రిప్లై కూడా రాశాను. ఆ తర్వాత చాలా సార్లు నాకు లెటర్స్ రాస్తూ ఉండేది. ఆ లెటర్స్ లోనే నేను మమ్ముట్టి ఫ్యాన్ అని, మమ్ముట్టి ఫోటో మీద మమ్ముట్టి ఆటోగ్రాఫ్ ఒకటి తీసుకుని నాకు పంపించు అని అడుగుతూ ఉండేది. ఒక లెటర్ లో తాను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నట్లుగా రాయడంతో నేను తనకి వెంటనే రిప్లై లెటర్ రాసి దానిలో నువ్వు చిన్న పిల్లవి, ముందు చదువు మీద ఫోకస్ పెట్టు, తర్వాత సినిమాల్లోకి రావచ్చు అని రాశాను. అయితే ఆ లెటర్ పంపించిన తర్వాత నాకు రేఖ నుంచి మళ్ళీ లెటర్స్ రాలేదు అని జరిగింది చెప్పి వెంటనే వివేక్ ని చూసిన జగదీష్ పేపర్ లో ఆర్టికల్ చదివిన తర్వాత నాకు రేఖ గుర్తుకు వచ్చింది. బహుశా మీరు వెతుకుతున్న రేఖ నాకు లెటర్స్ రాసిన రేఖ ఒక్కరే కావచ్చు, నాకు కన్యాకుమారి నుంచి లెటర్స్ వచ్చేవి అని ఆ లెటర్ మీద ఉన్న ఫ్రమ్ అడ్రస్ ని వివేక్ కి ఇవ్వడంతో వివేక్ వెంటనే ఆ అడ్రస్ కి వెళ్తాడు. ఆ అడ్రస్ లో ఉన్న చిత్ర వివేక్ ని చూసి రేఖ నా సిస్టర్ అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి మలయాళీస్ అయినటువంటి రేఖ ఫ్యామిలీ కన్యాకుమారికి షిఫ్ట్ అయి ఉంటారు. చిన్నతనం నుంచి సినిమా పిచ్చితో ఉండే రేఖ రెగ్యులర్ గా మలయాళం మూవీస్ చూసి మమ్ముట్టికి ఫ్యాన్ గా మారి మమ్ముట్టి మూవీస్ లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ
అందరికీ కూడా లెటర్స్ రాస్తూ ఉంటుంది. ఎలా అయినా హీరోయిన్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది. తన మదర్ ఇచ్చిన డబ్బులు మొత్తం దాచుకుని పట్టీలు కొనుక్కుని చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే జగదీష్ రేఖకి రాసిన లెటర్ రేఖ ఫాదర్ కంటపడడంతో రేఖ ఫాదర్ రేఖని కొడతాడు. అయితే రేఖ మాత్రం ఆ రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయి హీరోయిన్ అవ్వడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అలా జరిగింది మొత్తం చెప్పిన చిత్ర, రేఖ ఎప్పటికైనా తిరిగి వస్తే ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి కదా, అందుకే నేను ఇక్కడ చిన్నతనం నుంచి ఇక్కడే ఉంటున్నాను అని అంటుంది చిత్ర. చిత్ర చెప్పింది మొత్తం విన్న వివేక్ రేఖ పట్టీని చిత్రాకిచ్చి జరిగింది మొత్తం చెప్పి వెళ్లిపోతాడు. ఫ్రాన్సిస్ పోలీసులకి జరిగిందంతా చెప్పి ఒప్పుకోవడంతో పుష్పం విన్సెంట్ ని చూసి నాకు అరెస్ట్ అవ్వాలని లేదు అని ఏడవడంతో విన్సెంట్ పుష్పంకి ఊపిరాడకుండా చేసి చంపేసి వెంటనే మినిస్టర్ కి ఇచ్చిన లంచాల గురించి ఇన్ఫర్మేషన్ కూడా లీక్ చేసి అరెస్ట్ అవుతాడు. ఆ తర్వాత రోజు యాక్టర్ జగదీష్ వివేక్ కి ఒక లెటర్ ఇవ్వగా వివేక్ ఆ లెటర్ ని తీసుకుని వెళ్లి రేఖ ఎముకలకి చేస్తున్న అంత్యక్రియల దగ్గరికి వెళ్లి జగదీష్ ఇచ్చిన లెటర్ ని రేఖ సిస్టర్ చిత్రాకి ఇస్తాడు. ఆ లెటర్ లో మమ్మూట్టి ఆటోగ్రాఫ్ చేసినటువంటి ఒక ఫోటో ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, రేపు కూడా ఒక మంచి ఇన్వెస్టిగేషన్ మూవీని అప్లోడ్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తే మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.